అందరి నమస్తే. నందిమండలం వేణుగోపాల్ ఛానల్కు స్వాగతం. మనతో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, ఓపీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు సామాన్య ప్రజలకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఒక సరికొత్త విధానం అయితే తీసుకొచ్చారు. ఎవరైనా వీవీఐపీస్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అనేది ఆపుతారు కదా, సో దానివల్ల సామాన్య ప్రజలకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఆ రూల్ని బ్రేక్ చేశారు. దీని గురించి మీరు ఏమంటారు? ఆల్రెడీ ఇంతకుముందు మన ఎలక్షన్కు ముందు రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు కాకముందే దీని గురించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి రావడం చేసి చూపించారు. ఇది ఎంతోమంది హర్షిస్తున్నారు. అసలే హైదరాబాద్లో ట్రాఫిక్తో జనాలు నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి ప్రజా రవాణాను పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గవర్నమెంటు అటు ప్రజలు సహకరించి ప్రజా రవాణాని ఇంకా మెట్రోని విస్తరించడం, బీఆర్టీఎస్ ఏమైనా తీసుకురావడం, ప్రతి అపార్ట్మెంట్స్కి పెద్ద పెద్ద కంపెనీలకి, ఐటీ కంపెనీలకి ఏసీ బస్సెస్ పెంచడం, రోడ్ల విస్తరణ చేయడం, ఎంఎంటీఎస్ని వాడడం, మెట్రో ట్రిప్స్ను పెంచడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. అందులో వీవీఐపీలు వచ్చినప్పుడు ప్రజలు ఇంకా నరకయాతన అనుభవించి అటు అంబులెన్సులు కూడా అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో చూసాం మనం. దీన్ని సీఎం గారు ఆల్రెడీ డీజీపీ గారికి అందరికి ఆదేశాలు ఇచ్చి నిన్న నార్మల్గా వచ్చారు. అసలు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అటు సీఎం గారు కానీ ఒక్కసారి హైటెక్ సిటీ నుంచి ఇటు సిటీలోకి వచ్చో, లేకపోతే ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆ ఐటీ హబ్స్లో కానీ ఏమి లేకుండా ఒక కారులో తిరగగలిగితే వాళ్ళకి ఆ నరకయాతన ఏదో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది చాలా మంచి పని. సీఎం గారుగా ఒక సీఎం హోదాలో ఉంటూ దీన్ని అందరూ వీవీఐపీస్ పాటించి ఇంకా ఈ నరకయాతన నుంచి హైదరాబాద్ని బయటపడేస్తారని విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్, చక్కగా చెప్పారు. సో చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.